కిషన్ రెడ్డి కేటీఆర్ ను చీడ పురుగులతో పోల్చిన సీఎం రేవంత్. నగరాభివృద్ధి కోసమే హైడ్రా తెచ్చామన్న రేవంత్. జూబ్లీహిల్స్ లో గెలుపుపై కాంగ్రెస్ బీజేపీ ధీమా. బులెటిన్లో ముందుగా తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. కిషన్ రెడ్డి కేటీఆర్ ను ఏకిపారేశారు సీఎం రేవంత్. హైదరాబాద్ అభివృద్ధికి చీడ పురుగుల్లా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ కిషన్ రెడ్డిని బ్యాడ్ బ్రదర్స్ తో పోల్చారు. హైదరాబాద్ నగర పరిరక్షణ కోసమే హైడ్రా తెచ్చామన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ హయాంలో పెరిగిన డ్రగ్ కల్చర్ అదుపు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ శ్రమిస్తోందన్నారు. ఈగల్ హైడ్రాపై కేటీఆర్ కిషన్ రెడ్డి కక్షగట్టారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తోందన్నారు మంత్రి పొన్నం. గాంధీ భవన్ లో మంత్రి జూపల్లితో కలిసి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో సాయం చేసిన బీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి గురుదక్షిణ కింద బీజేపీ అభ్యర్థిని బలి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ బాకీ కార్డుపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 65,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్లకు పెంచారన్నారు. మీ 10 ఏళ్ల బాకీ కార్డు చాలా పెద్దదని విమర్శించారు. ఒక్కొక్కరిపై 2 లక్షల అప్పు పెట్టి వెళ్లారని మండిపడ్డారు జూపల్లి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం బీజేపీ మధ్య అసలు పోటీ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊసేలేదని తేల్చిపారేశారు. ఉప ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన సర్వేలను పెయిడ్ సర్వేలతో పోల్చారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసిన వారి కంటే తన మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్లాయన్నారు. తాను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడి నుంచి మాట్లాడినా అది ప్రచారమే అవుతుందన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల 2వ దశ విచారణ కొనసాగుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీని రెండోసారి విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నెల 12, 13న 2 రోజుల పాటు మరోసారి విచారణకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. నగదు ఉందన్న సమాచారంతో మధ్యాహ్నం వరకు సోదాలు చేసింది. సోదాల్లో ఎలాంటి నగదు దొరకలేదని అధికారులు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విధ్వంసానికి, వికాసానికి మధ్య జరుగుతోందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని కోరారు. సీఎం రేవంత్ ను బ్లాక్ మెయిలర్ తో పోల్చారు. ఎన్జీ రంగా స్ఫూర్తితో రైతు సంక్షేమం. క్రికెటర్ శ్రీచరణ్ కి సర్కార్ భారీ నజరానా. మాజీ మంత్రి గొల్లపల్లికి జగన్ పరామర్శ. ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఎన్జీ రంగా దంపతులు అందరికీ ఆదర్శమన్నారు సీఎం చంద్రబాబు. ఎన్జీ రంగా 125వ జయంతి సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీఏ కట్టుబడి ఉందన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అమరావతిలో ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ప్రపంచ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును సీఎం చంద్రబాబు అభినందించారు. టీం అంతా కష్టపడితేనే విజయం సాధ్యమైందన్నారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ఆట తీరును ప్రత్యేకంగా అభినందించి భారీ నజరానా ప్రకటించారు. 2.5 కోట్ల నగదు పురస్కారం, కడపలో స్థలంతో పాటు చరణికి గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ఫోన్లో పరామర్శించారు జగన్. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. జగన్ ఆరోపణలపై అవసరమైతే అసెంబ్లీ సాక్షిగా చర్చకు సిద్ధమన్నారు. జగన్ ప్రయత్నాలన్నీ ఉనికిని చాటుకోవడానికే అన్నారు. మొంతా తుఫానుపై ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. తుఫాన్తో 2 చనిపోయారన్న ఆరోపణను ఖండించారు. టీడీపీలో పదవులు అనుభవించి వైసీపీలో చేరిన వారి హడావుడి ఎక్కువైందన్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఉనికిని చాటుకునేందుకు నానా పాటలు పడుతున్నారన్నారు. క్రికెటర్ శ్రీచరణికి న్యాయం చేయలేదండం సిగ్గుచేటన్నారు. అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యమే కారణమంటూ ప్రచారం చేశారన్న ఆరోపణలతో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు అందజేశారు. ఈ దుష్ప్రచారం వెనక వైసీపీ ఉందంటూ ఇప్పటికే 27 మందిపై కేసు పెట్టారు. ప్రధాని మోదీ సహకారంతో పోలవరం, అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. భవిష్యత్తు తరాలకు ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ కు మళ్లీ పెరిగిన ప్రవాహం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరకులో కోటి సంతకాల సేకరణ.
కాటన్ కార్పొరేషన్ ఆంక్షలపై పత్తి రైతుల ఆవేదన. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 590 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వచ్చిన నీటిని దిగువకు పంపిస్తున్నారు. ఈ సీజన్లో సాగర్ గేట్లు ఎత్తడం ఇది 8వ సారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరకు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యలింగం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అనంతగిరి మండలం మర్తగూడలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ఉద్యమానికి సిపిఎం మద్దతు తెలిపింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు తమ పాలిట శాపంగా మారుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం 12 లోపుంటేనే కొనుగోళ్లు చేపడతామని చెప్పడంతో మార్కెట్ యార్డ్లో రైతులు పత్తి మరోసారి ఆరబడుతున్నారు. ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ చెప్తోందని రైతులు తెలిపారు. టూరిజం హోటల్స్, రిసార్ట్ల ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లా అరకులో కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆశపడితే ఇప్పుడు తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం కొనకంచి స్కూల్ పరిధిలో 150 మంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు అందలేదు. దీంతో వాళ్ళందరూ ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేకి అర్జీ ఇచ్చి తమ సమస్యను విన్నవించుకున్నారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిన తర్వాత తెలంగాణలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ చెరువుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కేవీబీపురంలో మండలంలో చెరువులు గుండ్లు పడిన గ్రామాలను కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో 4 రోజుల పాటు బాధిత కుటుంబాలు ఉండేలా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఒకే రోజు 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలులోని 8 ప్రధాన రహదారుల వెంట 10 కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ విధి విధానాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. వారణాసిలో ప్రధాని మోదీ రోడ్ షో. నరేంద్ర, నితీష్ ట్రాక్ రికార్డులను ప్రజలు నమ్ముతున్నారన్న ప్రధాని మోదీ. ఓట్ల చోరీ, భూమి చోరీ అన్న రాహుల్ గాంధీ. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 2 రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గం వారణాసి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుండి ఆయన దాదాపు 27 కిలోమీటర్ల దూరం రోడ్ షో నిర్వహించారు. ఈ సంవత్సరంలో ప్రధాని వారణాసిని సందర్శించడం ఇది 5వ సారి. నరేంద్ర, నితీష్ ట్రాక్ రికార్డులను ప్రజలు నమ్ముతున్నారని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ తొలి దశలో రికార్డు స్థాయిలో 65% పోలింగ్ జరగడంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆర్జేడీ మేనిఫెస్టో అంతా అబద్దాల పుట్ట అని ప్రధాని విమర్శించారు. కమలం బాణం గుర్తు నుంచి పక్కకు జరిగితే బీహార్లో మళ్లీ జంగల్ రాజా తిరిగి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2వ దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. భారత్లో ఫైటర్ జెట్ విమానాల ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయమై తెలిపారు. జెట్ ఇంజిన్ల తయారీ కోసం అమెరికా, ఫ్రాన్స్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఒప్పందాల్లో భాగంగా టెక్నాలజీ బదిలీ కోసం ప్రయత్నిస్తున్నామని రాజ్నాథ్ వెల్లడించారు. 9 నెలల క్రితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసిన బీజేపీ నాయకులు బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్లు వేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటు చోరీకి, భూమి చోరీకి మధ్య సంబంధం ఉందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి సంతోషం ఇక కొన్ని రోజులేనని మహాగఠబంధన్ కూటమిలోని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహానీ అన్నారు. బీహార్ యువత మార్పు కోసం సిద్ధమైందని తెలిపారు. బీహార్ నిరుద్యోగ యువత తమ వెంటుందని సహానీ అన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కు సంబంధించిన భూ కుంభకోణం వ్యవహారంపై విచారణకు ఆదేశించామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అది తీవ్ర స్వభావం కలిగిన విషయంగా కనిపిస్తోందన్నారు. తన కుమారుడి భూ లావాదేవీలతో తనకు ఎటువంటి సంబంధం లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఒక్క పైసా మార్పిడి జరగలేదని తెలిపారు. ప్రతి నిర్ణయం లేదా డీల్ అనేది నిబంధనలకు లోబడి ఉండాలన్నది తన అభిమతమని అజిత్ పవార్ అన్నారు. అక్రమ పద్ధతులు, గుట్టు చప్పుడు కాని వ్యవహారాలు పాక్కు అలవాటేనని విదేశాంగ శాఖ విమర్శించింది. పాక్ అణు పరీక్షలు నిర్వహించిందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ స్పందించింది. వందే మాతరానికి 150 ఏళ్లు. వందే మాతరం ఒక మంత్రం, ఒక కళ అన్న ప్రధాని మోదీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏనాడు వందే మాతరం పాడలేదన్న కాంగ్రెస్. వందే మాతరం టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
వందే మాతరం గీతంలోని కొన్ని కీలక చరణాలను 1937లో తొలగించడంతో దేశ విభజనకు దారితీసిందని ప్రధాని మోదీ తెలిపారు. వందే మాతరం అమరత్వాన్ని సాధించిందని, నేటికి కూడా అది సందర్భోచితమని ప్రధాని కొనియాడారు. వందే మాతరం ఒక మంత్రం, ఒక కళ, ఒక శక్తి, భారతమాత ప్రార్థన అని ప్రధాని మోదీ అన్నారు. వందే మాతర గీతానికి 150 ఏళ్లైన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వందే మాతరం గీతానికి 150 ఏళ్లైన సందర్భంగా ప్రత్యేక నాణ్యాన్ని, ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను ప్రధాని మోదీ విడుదల చేశారు. 1875 నవంబర్ 7న అక్షమ నవమి రోజున బకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతాన్ని రచించారు. వందే మాతరం నాదం ఏకం రూపం అనేకం పేరుతో కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించారు. హిందుస్థానీ, కర్ణాటక సంప్రదాయ సంగీత విధానంలో గీతాలాపనలో ప్రధాని కూడా పాల్గొన్నారు. వందే మాతరం మంత్రం దేశమంతా వినపడేలా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ రూపంలోనూ వందే మాతరం 150ని పదులుపరుస్తామని అమిత్ షా వెల్లడించారు. సార్వజనీన గౌరవం ఉన్న వందే మాతరాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏనాడు తమ కార్యాలయాలు, శాఖల్లో పాడలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. వందే మాతరం, జనగణమన ఏనాడు పాడని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు జాతీయవాదానికి స్వయం ప్రకటిత పరిరక్షకులుగా చెప్పుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్కతాలో విపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలో వందే మాతరం ర్యాలీ జరిగింది. జాతీయ పతాకాన్ని పట్టుకుని అనేక మంది ర్యాలీలో పాల్గొన్నారు. బ్యాండ్ వాయిద్యాలతో కళాకారుల ప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచింది. వందే మాతర గీతానికి 150 ఏళ్లైన సందర్భంగా మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఫిల్మ్ డెవలప్మెంట్ సొసైటీలో వినూత్న వేడుక నిర్వహించారు. దేశంలోని వివిధ నృత్య రీతులను కళాకారులు ప్రదర్శించారు. వందే మాతర గీతానికి 150 సంవత్సరాలైన సందర్భంగా సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహు అద్భుతమైన యానిమేషన్ వీడియో రూపొందించారు. ఇందులో బకిం చంద్ర చటర్జీ చిత్రం కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కుక్కల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏటీసీలో సాంకేతిక లోపం. కర్ణాటకలో తీవ్ర రూపం దాల్చుతున్న చెరుకు రైతుల ఆందోళన. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కుక్కల దాడులు పెరిగిపోతూ ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ క్రీడా ప్రాంగణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోకి వీధి కుక్కలు రాకుండా కంచె ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అస్సాం మొరైగావ్లో నిర్మిస్తున్న టాటా సెమీకండక్టర్ ప్లాంట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించారు. ఫ్యాక్టరీ అంతా తిరిగి ఆమె పనుల పురోగతిని తెలుసుకున్నారు. 27,000 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ ను టాటా సంస్థ నిర్మిస్తోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 84వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు మొదలైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ దీన్ని ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా 3,500 మందికి పైగా ఇంజనీర్లు, సైంటిస్టులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం ఏటీసీలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 300కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గురువారం సాయంత్రం ఈ సమస్య తలెత్తింది. ముంబై ఎయిర్పోర్ట్లోనూ సమస్యలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గోవాలో జరిగే 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ సినిమా రూపకర్తలకు వంతెనగా ఉంటుందని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. ఈ నెల 20న మొదలయ్యే ఫిల్మ్ ఫెస్టివల్లో 81 దేశాలకు చెందిన 240 సినిమాలు ప్రదర్శించనున్నారు. పడిపోతున్న చెరుకు ధరలపై కర్ణాటక రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బెళగావిలో బెంగళూరు, పూణే జాతీయ రహదారిపైనే దిగ్బంధించి ప్రయత్నం చేశారు. టన్నుకు 3,500 రూపాయలు చెల్లించాలని చెరుకు రైతులు కోరుతున్నారు. ఇండియా హాకీ శతాబ్ది వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఇందులో క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి ధనుంజయ్ ముండే కుట్ర చేశారని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుడు మనోజ్ ఝరాంజే ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన అనుచరుడిచ్చిన ఫిర్యాదుపై జల్నా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పాటలనేవి చెవిని తాకవని, అవి నేరుగా హృదయాన్ని చేరుతాయని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. విజయవాడలో రేపు ఇళయరాజా మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది. రైలు ప్రమాదాలపై గుంతకల్లో మెగా మాక్ డ్రిల్. మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ ను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు. శబరిమల బంగారం చోరీలో మరో అరెస్ట్. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే దానిపై అనంతపురం జిల్లా గుంతకల్లో మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. రైలు ప్రమాదం జరిగినట్లుగా పరిస్థితి సృష్టించి సహాయక చర్యలు చేపట్టారు.
కడప జిల్లా వేముల మండలంలో అక్రమ మైనింగ్ పై విజిలెన్స్ అధికారుల దాడులు రెండో రోజు కూడా కొనసాగాయి. మైనింగ్ కు ఉపయోగించే క్రేన్లను అధికారులు సీజ్ చేశారు. మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సురేందర్ అలియాస్ మోహన్ అలియాస్ మునీర్ సహా 7గురిని వరంగల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రివాల్వర్లు 2 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిగ్రీ కాలేజ్లో విద్యార్థిని లైంగికంగా వేధించిన వ్యవహారంలో గెస్ట్ లెక్చరర్ నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం ధనియాని చెరువు గ్రామంలోని పురాతన నరసింహస్వామి ఆలయంలో గుప్త నిధులు తవ్వడానికి వచ్చిన ముఠాను గ్రామస్తులు పట్టుకున్నారు. ఒక మహిళ మరో 3 నిందితులు పరారయ్యారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ తానేదార్ సింగ్ ను వికారాబాద్ లో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఇప్పటివరకు 62 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా ఔషాపూర్లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సును 2 కార్లు ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. శబరిమల బంగారం చోరీ కేసులో తిరువాభరణం ఆలయం మాజీ కమిషనర్ కేఎస్ బైజును కేరళ సిట్ అరెస్ట్ చేసింది. శబరిమల బంగారం చోరీ కేసులో పినరై విజయన్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నెట్వర్క్ ను పంజాబ్ అమృత్సర్ పోలీసులు భగ్నం చేశారు. ఈ వ్యవహారంలో 2 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వరుసగా 3వ రోజు స్టాక్ మార్కెట్ కు నష్టాలు. కాస్తంత దిగొచ్చిన బంగారం. మ్యూచువల్ ఫండ్ రంగం ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందన్న సెబీ. బిజినెస్ టాప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రాఫిట్ బుకింగ్స్ చోటు చేసుకోవడం, అంతర్జాతీయ బలహీన సంకేతాలు ఉండడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 94 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు పతనమయ్యాయి. బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹550 తగ్గి 1,22,020 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 500 తగ్గి 1,11,850 రూపాయలుగా నిలిచింది. వెండి కేజీ ధర 1,65,000గా స్థిరంగా ఉంది. బ్యాంక్ బోర్డు నిర్ణయాలు తీసుకోవడం ఆర్బీఐ పని కాదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. 10 ఏళ్ల క్రితంతో పోల్చితే దేశంలోని బ్యాంకులు నేడు ఎంతో పరిపక్వత సాధించాయన్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అనేక మైలురాళ్లు దాటినా ఇప్పటికే గృహస్థులు భాగస్వామ్యం చాలా పరిమితంగా ఉందని సెబీ చైర్మన్ తుహిన్ కాంతపాండే అన్నారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని పరిరక్షిస్తూ కొత్త వారి చేరికలను విస్తరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మెట్రో రైల్ కనెక్టివిటీలో భారత ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్ తెలిపారు. ప్రధాన నగరాల్లో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ తరహాలో రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేస్తామన్నారు. ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ ఐఐటీ ఏర్పాటు చేసిన మేక్ ఇన్ సిలికాన్ జాతీయ సదస్సును ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రారంభించారు. సెమీకండక్టర్ టెక్నాలజీలో స్వావలంబన సాధించడం, దేశీయంగా సెమీకండక్టర్ మౌలిక సదుపాయాలు పెంపొందించడంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. పిరామల్ ఫైనాన్స్ సంస్థ ఎన్ఎస్సీలో లిస్ట్ అయింది. ఎన్ఎస్సీలో నిర్వహించిన సాంప్రదాయ వేడుకలో అంబానీ, పిరామల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కోడళ్లతో కలిసి నీతా అంబానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చరిత్రలో మొట్టమొదటి ట్రిలియనీర్ గా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిలవబోతున్నారు. వచ్చే దశాబ్దంలో కొన్ని పనితీరు లక్ష్యాలను ఆయన చేరుకున్నట్లు, అయితే $1 ట్రిలియన్ స్టాక్ పొందేందుకు వాటాదారులు సమ్మతి తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మాలని డయాజియో నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు సమాచారం ఇచ్చింది. ఈ టీంను సొంతం చేసుకునేందుకు జీరోదా, మణిపాల్ ఎడ్యుకేషన్ సంస్థలు పోటీ పడుతున్నాయి.